ఈరోజు మనం ఫిష్ పులుసు తయారు చేసుకుందాము. ఫిష్ పులుసుకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు కడిగి ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పెట్టుకున్నాను. కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడి, ఉప్పు, పసుపు తీసుకున్నాను. కారం 2 టేబుల్ స్పూన్లు, 3 ఒక్కొక్కడిగా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కారం 3 టేబుల్ స్పూన్లు, మసాలా పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూను, ఉప్పు 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక్కొక్కడిగా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకుంటున్నాను. బాగా పట్టాలి. ముక్కలకి పట్టిన తర్వాత ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి. పక్కన పెట్టుకుంటాను. కలుపుకున్నాను. ఇప్పుడు పులుసుకి కావలసిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర అర స్పూను, 15 వెల్లుల్లి రబ్బలు, స్పూను మెంతులు. ఈ నాలుగు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత ఎల్లుల్లిపాయలు దాంట్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. పోపుకి కావలసిన పదార్థాలు: ఎండుమిరగాయ, కరివేపాకు. పులుసులోకి కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, బెండకాయలు, పచ్చిమిర్చి. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాను. ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఎగిపోయినవి తీసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. జీలకర్ర కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు మెంతులు వేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక్కొక్కటిగా వేసుకుని అలా డ్రై రోస్ట్ చేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. చూసారా ఎలా వేగుతున్నాయో? అరోమా కూడా చాలా బాగుంది. చిటపటలాడుతున్నాయి చూడండి. అరోమా బాగా వేగినాయి. ఇప్పుడు చూడండి, అరోమా బాగా వస్తుంది మెంతులు వేగితే. అలా వేయించుకుని చిటపటలాడుతున్నాయి, కనిపిస్తున్నాయి కదా? ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు గసగసాలు కూడా వేసుకుంటున్నాను. గసగసాలు కూడా బాగా యాగనిచ్చి తీసుకోవాలి. ఈ 4 పౌడర్ చేసుకుని తర్వాత దాంట్లోనే ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో నూనె వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు ఎలా కట్ చేసుకున్నానో చూడండి. బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు వేపించుకొని వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి కలిపి వేపించుకుందాం. చేపల పులుసుకి ఇలా వేపించుకొని పేస్ట్ చేసి వండుకుంటే బాగుంటుంది. చూడండి, రోస్ట్ అయింది కదా. కొంచెం ఇలా వేపించాలి. పచ్చివాసన లేకుండా వేపించుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను. మట్టి పాత్ర వాడుతున్నాను. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుంటున్నాను. కళాయిలో నూనె చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుంది.
దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేపించుకుంటున్నాను. దీంట్లోనే బెండకాయలు కూడా వేసాను. బెండకాయలు ఎక్కువసేపు వేగనవసరం లేదు, ఒకసారి అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ టమోటా పేస్ట్ ఉంది కదా తయారు చేసి పెట్టుకున్నది, అది వేసుకుని వేపించుకుంటున్నాను. బాగా వేగాలి. ఇది కూడా ఒకసారి వేగితే బాగుంటుంది. నూనె పైకి తేలే వరకు వేపించుకుందాము. ఇప్పుడు పసుపు, కారం 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మళ్ళీని పసుపు 1 స్పూన్ వేసాను. ఉప్పు 3 స్పూన్లు వేసాను. మళ్ళీని మనం కేజీ మీద 800 గ్రాముల చేపను తీసుకున్నాము, అందుకు క్వాంటిటీ ఎక్కువ మూల మనం అన్నీ ఎక్కువ వేసుకోవాలి. పులుసుకి కారం, పులుపు, ఉప్పు అన్నీ సరిపడా ఉంటేనే దాని టేస్ట్. ఇప్పుడు చూడండి వేగుతుంది, ఆయిల్ బయటకు వస్తుంది చూసారా, అలా వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండు నేను 40 గ్రాములు తీసుకున్నాను. చింతపండు నేను వాడే చింతపండు కొంచెం పుల్లగా ఉండడం వల్ల 40 గ్రాములు తీసుకుని పిండి పులుసు పోసాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మూత పెట్టుకున్నాను. ఇప్పుడు పులుసు చూడండి మరుగుతుంది కదా, ఇలా మరుగుతున్నప్పుడు మీరు చేప ముక్కలు మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నారు కదా, ఆ చేపల్ని తీసుకొని ఒక్కొక్కటిగా దీంట్లో వదలాలి. చూడండి నేను ఎలా వదులుతున్నాను, అలా నీట్గా వదలాలి. ఒక్కొక్క దాన్ని తీసి నీట్గా వదలాలి. ఒక్కొక్క చేపని వదలాలి. చేప ముక్కలన్నిటిని తలకాయ కూడా వేసుకున్నాను, చూస్తున్నారా. తలకాయ తింటే బ్రెయిన్ బాగా పెరుగుతుందని అప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు కదా. చూడండి నేను తలకాయ కూడా వేసాను చేపది. ముక్కలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కువ గరిటె పెట్టి తిప్పకూడదు, చేప విడిపోతుంది. జాగ్రత్తగా మూత పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుతున్నాను. జాగ్రత్తగా కదపాలి. ముక్క విడిపోతుంది. నేను ఎలా కలుపుతున్నాను చూసారు. క్వాంటిటీ ఎక్కువ మూల కదపడం కూడా, నిండుగా ఉన్న మూల కదపడం కూడా కష్టంగానే ఉంది. ఏమాత్రం కదిపినా విడిపోతుంది. ఇప్పుడు మసాలా పొడి సిద్ధం చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. సగం కొత్తిమీర వేసుకోండి, సగం ఫైనల్గా వేసుకుందాము. సగం కొత్తిమీర వేసుకుని మళ్ళీ కలుపుకొని ఒకసారి మసాలా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకొని
కలుపుకున్నాను చూసారా. అలా కలుపుకొని మరుగుతూ ఉండాలి, హైలోనే పెట్టండి. ఇప్పుడు మూత పెట్టాను చూసారా, మూత పెట్టాను. ఇప్పుడు మళ్ళీ చూసాను, ఉప్పు సరిపోలేదు, మళ్ళీ యాడ్ చేశాను నేను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదా, ఉప్పు టేస్ట్ చేసి కొంచెం సరిపోలేదని మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను. ఇదిగో నేను కదుపుతున్నాను చూసారా, అలాగే కదపాలి మీరు. చేపని అటు ఇటుగా తిప్పుతూ అలా కదపాలి. చేప ముక్క ఎప్పుడు విడిపోదు. మీరు మామూలు గిన్నె అయినా సరే అలాగే కదపాలి. వెడల్పాటు గిన్నె పెట్టుకుని, లోతు తక్కువగా ఉండే గిన్నె చేపల పులుసుకి బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయింది చేపల కూర. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చేపలో ఒమేగా 3 ఉంటుందని చెప్తారు కదా, అందుకని చేపల కూర ఖచ్చితంగా అందరూ తినాలి. మీరు కూడా ఈ చేపల పులుసు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.